అంటే టెర్రస్ పైనలోనే ఉంటాయి. కింద సెల్లార్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా. ఇంకా వీలైతే మనకు పార్కింగ్ ఏరియా ఉంది కదా బయట బైక్స్ పెట్టేది, అది కూడా ఒక బెంచెస్ వేసేద్దాం మీరు లైన్గా ప్లాన్ చేద్దాం. అయిపోయాయి. జనవరి ఫస్ట్ ఏం చేశారు సెలబ్రేషన్స్? వెళ్ళారా బయటకి ఎక్కడికైనా? హ్మ్? వెళ్ళలేదు ఎక్కడికి? ఎందుకు? సరే అయితే, అంటే ఇంట్లో వాళ్ళు తాళం వేసి పెట్టేంత ఉందంటే అంతకుముందు మనం ఏదో చేసే ఉంటాం ఖచ్చితంగా. కరెక్టా? మ్మ్. ఈ లోకేష్ కదా, ఆ లోకేష్. ఇంకో లోకేష్, ఇంకో లోకేష్. సో ఇంకా జనవరి ఫస్ట్ అయిపోయింది. మేబీ ఈరోజు కొద్ది కొద్దిగా అటు అలా అలా వెళ్తుంది. ఇంకా టుమారో నుంచి మీకు, నాది కూడా మేబీ వీలైతే 2 క్లాసెస్ పడతాయి టుమారో నుంచి. సో నా ప్లాన్ ఏంటంటే సంక్రాంతి లోపు మార్జినల్ కాస్టింగ్ క్లోజ్ చేయాలి. సంక్రాంతి లోపు మార్జినల్ కాస్టింగ్ క్లోజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? మీరు రాకపోయినా ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాను. కాకపోతే 20% ఆఫ్ వెయిటేజ్ క్యారీ చేస్తుంది కాబట్టి కాస్టింగ్లో 20% కంప్లీట్ అయిపోతుంది. అది గ్రూప్ 2 అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే. సో కాబట్టి కాస్త ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇంకా మేబీ 2 or 3 డేస్లో షెడ్యూల్ కూడా మారిపోతుంది టోటల్గా మీకు. ఓకేనా. మోస్ట్లీ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ డైలీ 6 to 8 hours క్లాసెస్ పడతాయి. ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతున్నాయి డైలీ? 2 or 3 అంతేనా? హార్డ్లీ మ్యాక్సిమం ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ 6 hours స్టార్ట్ అవుతుంది. ఇంకా సంక్రాంతి కంప్లీట్ అయితే మీకు తెలిసిందే, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చాలామంది ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయన్నది. సో అది ఓవరాల్గా ప్లాన్. సో మీకు నా నా కొత్తగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తున్నా, మరి మధ్యలో వచ్చారు కాబట్టి కొంతమంది. సంక్రాంతి తర్వాత ఓఎం స్టార్ట్ చేస్తాను. హార్డ్లీ February 15 ఓఎం కంప్లీట్ అయిపోతుంది, 1 month. ఓకేనా. డైలీ 1 class పడినా February 15 ఓఎం కంప్లీట్ అయిపోతుంది. సో బ్యాక్ ఎండ్లో 2 hours డైలీ 2 classes పడతాయి. నేను గ్రూప్ 2 వాళ్ళకి చెప్తున్నా, ప్రజెంట్ గ్రూప్ 2 వాళ్ళకి డైలీ 2 classes. 1 class is related to MA and 1 class is related to OM. సో ఓఎం సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తాను. సంక్రాంతి February 15 అరౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఎంఏ మ్యాక్సిమం February 25th ఎండింగ్కి ఎంఏ కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఎంఏ ఓఎం 2 అయిపోతాయి. దాని తర్వాత నాది ఇంకో కాన్సెప్ట్ ఉంది, బీడీఏ. ఎఫ్ఎంలో బీడీ అని చెప్పేసి ఐటీ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఐటీ రిలేటెడ్ కాన్సెప్ట్, థియరీ కాన్సెప్ట్స్ అక్కడ కూడా సేమ్. మనం గ్రూప్ 1లో ఎథిక్స్ స్టోరీస్ ఎలా ఉన్నాయో సేమ్ అలాంటి స్టోరీసే ఉంటాయి ఇక్కడ కూడా. సో అదే దాంతో అక్కడితో ఆ పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఆఫ్ నో ఎస్టిమేషన్ ఏంటి అంటే ఫ్రమ్ మార్చ్ 1st week to 2nd week లోపు నా పోర్షన్ అంతా అయిపోతుంది. క్లారిటీ వస్తుందా? సో ఇది ఓవరాల్గా నెక్స్ట్ 2 months ప్లాను. సో ఇంకా ఫిక్స్ అయిపోండి, రిజల్ట్తో సంబంధం లేకుండా అసలు మీరు గ్రూప్ 1 రాశారనే ఇంటెన్షన్ వదిలేసి, గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 రాసామనే మైండ్ సెట్ వదిలేసి కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు. అది మీరు థింక్ చేయాల్సిన పాయింట్. స్టార్ట్ చేయొచ్చా నేను? ఈ వీక్లో కాస్టింగ్ బేసిక్స్ క్లోజ్ చేసేద్దాం. బోర్ కొడుతున్నాయి ఇప్పుడు కాస్టింగ్ బేసిక్స్. కొట్టట్లేదా? అవునా? ఏం రామ్ చరణ్ ఎలా ఎగ్జామ్ రాసావు? ఏది షూరా? ఏది ఎన్ని క్వశ్చన్స్ వస్తే చెప్పు ఒకసారి. జనరల్గా అటెంప్ట్ అయ్యావా ఎగ్జామ్? అసలు వెళ్ళావా వాళ్ళకి? 100 అటెంప్ట్ చేసినావా? ఎన్నో సార్ సెకండరీ అంతే కదా ఇంకా మనకి. సరే, బట్ నా ఒపీనియన్ అయితే చెప్తున్నా, లాస్ట్ 5-6 అటెంప్ట్స్లో మాత్రం వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ పేపర్ ఈసారి వచ్చిన కాస్టింగ్ మాత్రం. లాస్ట్ 5-6 అటెంప్ట్స్లో అలాంటి మీరు ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసి చూడండి, మీరు కంపేర్ చేసుకోండి, తెలుస్తుంది. జనరల్గా నేనైతే కాస్టింగ్ ఈసారి ఖచ్చితంగా ఓపెన్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది రాడ్ పేపర్ అనుకున్నా, బట్ అయితే రాలేదు. డెఫినెట్ చాలా ఈజీగా అనిపించింది కాస్టింగ్. ముఖ్యంగా ఎంసీక్యూస్లో మేబీ ఒక 4-5 ఎంసీక్యూస్ డిఫికల్టీ ఉండొచ్చు.
బట్ క్వశ్చన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఈజీగా అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఈజీగా 8 to 9 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీరు మేబీ టైం టేకింగ్ అయితే ఏం చేయలేము, స్లోగా చేసుకుంటే ఏం చేయలేము, బట్ ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్. ఐ హోప్ అందరూ బాగానే రాశారు అనుకుంటున్నాను. కొన్ని మిస్టేక్స్ ఈసారి ఇంకొన్ని మిస్టేక్స్ ఎక్కువ బయటికి తెద్దాం ఈసారి అటెంప్ట్కి. మీరు చేసే ఆనిముత్య అలాంటి మిస్టేక్స్ అన్నీ ఉంటాయి కదా రివిజన్ ఎగ్జామ్స్లో, ఈసారి ఇంకొన్ని ఎక్కువ పాయింట్అవుట్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ టైం నేమ్స్ చెప్పకుండా చెప్పాను, ఈసారి విత్ నేమ్స్ చెప్దాం ఈసారి. ఓకేనా? గుర్తుంటుంది, నథింగ్, అందరూ మనోళ్ళే కదా, ఏం కాదు. ఓకేనా? నాకు తెలుసు, నేను నేమ్ చెప్పకపోయినా మీరు ఆల్రెడీ వాళ్ళు ఎవరన్నది మీకు తెలుసు అన్న విషయం నాకు క్లారిటీ ఉంది, ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ పేపర్ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ అయిపోయింది కదా. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, నార్మల్ పాయింట్సే. సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. డోంట్ వరీ, ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టాను, తొందరగా క్లోజ్ చేసేది కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఉన్నాయా క్లాసెస్ నెక్స్ట్? ఇంకేం లేవు కదా. నార్మల్గా షెడ్యూల్లో ఉందా మరి సపరేట్గా నా క్లాస్ తర్వాత అయితే ఉంటుంది, నాకు సంబంధం. ఇంతకుముందు క్లాస్ క్యాన్సిల్ అయింది కదా అన్నారు, అది చెప్తున్నాను నేను. ఇంతకుముందు సాయి సార్ క్లాస్ ఉందని చెప్పారు కదా, మీరే కదా చెప్పింది. ఇప్పుడు ఆ క్లాస్ జరగలేదా? మరి నెక్స్ట్ క్లాస్ అప్డేట్ వస్తుంది, బట్ యాజ్ ఆఫ్ నో అయితే తెలియదు నాకు. ఓకేనా? సరే గైస్, కాస్ట్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసాము, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. జస్ట్ రామ్ చరణ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఫిక్స్డ్ కాస్ట్కి. జస్ట్ ఏం కాదు, రాంగ్ అయినా పర్లేదు. కాస్టే ఫిక్స్డ్ కాస్టా? కాస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు. డిప్రిసియేషన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిస్తున్నారు కదా, నాకు వినిపిస్తుంది. సరే గైస్, మనము నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నా సరే ఖచ్చితంగా కాన్స్టాంట్గా పే చేసే అమౌంట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్. సో ఇవి రెండు కాకుండా మనకు మధ్యలో ఇంకో కాస్ట్ వస్తుంది, అదే సెమీ వేరియబుల్ కాస్ట్. లైక్ సే ఇప్పుడున్న దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ మనం ఖచ్చితంగా ఏమి కన్జ్యూమ్ చేయకపోతే ఏమొస్తుంది బిల్లు? 0 వస్తుందా? ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదు మీరు, మినిమం అమౌంట్ వస్తుంది. బేసిక్ ఛార్జెస్ అని చెప్పేసి మినిమం అమౌంట్ వస్తుంది, కరెక్టా? సో అంటే మీరు పవర్ బిల్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా మినిమం అమౌంట్ అని కొంచెం సంథింగ్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఒకవేళ పవర్ని ఎక్కువ యూస్ చేస్తారనుకోండి, మినిమం అమౌంట్ వస్తుందా, ఎక్కువ అమౌంట్ వస్తుందా? మరి ఇది ఫిక్స్డ్ కాస్ట్ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, వేరియబుల్ క్యారెక్టర్ని కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. అలాంటి సినారియోలో వీటిని ఏమంటాం? సెమీ వేరియబుల్ కాస్ట్. నేను మరీ చెప్తున్నా, మీరు పవర్ బిల్ ఏమీ యూజ్ చేయట్లేదు, పవర్ కన్జ్యూమ్ చేయలేదు అంటే అల్టిమేట్గా మినిమం కాస్ట్ సంథింగ్ వస్తుంది. ఈ మినిమం కాస్ట్ అనేది అందరికీ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్. పోనీ దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా అంటే ఎలక్ట్రిసిటీ బిల్ని అనకూడదు. ఎందుకు? మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ కాస్ట్ వస్తుంది. తక్కువ కన్జ్యూమ్ చేస్తే తక్కువ కాస్ట్ వస్తుంది. ఈ క్యారెక్టర్ దేనికి ఉంటుంది? వేరియబుల్ కాస్ట్కి ఉంటుంది, ఇండివిజువల్గా వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్కి ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్కి ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెమీ వేరియబుల్ కాస్ట్. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మార్కెట్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 6 to 8 మార్క్స్ క్వశ్చన్. సింపుల్గా ఒక డేటా ఇచ్చేసి అందులో వేరియబుల్ కాస్ట్ పోర్షన్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ పోర్షన్ ఎంత అని అడుగుతారు. పర్టికులర్గా వేరియబుల్ కాస్ట్ పోర్షన్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ పోర్షన్ ఎంత, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఐడెంటిఫై చేయాలంటే అగైన్ యూనిట్ టు నో కాస్ట్ బిహేవియర్. కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంటుంది, టోటల్ ఎలా ఉంటుంది, పర్ యూనిట్ ఎలా ఉంటుంది, టోటల్ ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ మీకు తెలిసిన పాయింట్స్ ఒకసారి చెప్తారా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్. ఎవరు చేంజ్ అవుతుందని ఇది? పర్లేదు, కానీ భయపడ్డం మీన్స్ భయపడ్డం కాదు, ఆలోచించారు కరెక్ట్ అయినా చెప్పిన పాయింట్ అని చెప్పేసి. సరే, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టాంట్, ఇది ఆల్మోస్ట్, ఇంకా ఇదేంటి? చేంజెస్. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని సెమీ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఇది డేటా,
మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ 1000 యూనిట్స్ దగ్గర 16,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాం, 2000 యూనిట్స్ దగ్గర 24,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాం. వీటిని మనం ఫిక్స్డ్ కాస్ట్ అనాలి అంటే ఏం చెక్ చేయాలి? కాస్ట్ని చూడండి. ఫస్ట్ కాన్స్టెంట్ ఐటమ్స్ 2 ఉన్నాయి కదా మనకి. ఏవి కాన్స్టెంట్ ఐటమ్స్? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇవి రెండు కూడా కాన్స్టెంట్ కదా. ఈ రెండింటిని చెక్ చేసుకుంటే అది సెమీ వేరియబుల్ కాస్టా లేదా ఫిక్స్డ్ కాస్టా లేదా వేరియబుల్ కాస్టా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్ ఉండాలి. ఇవి రెండు కాన్స్టెంట్ ఉన్నాయా? కాదు. కాబట్టి ఇదేం కాదు, ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదు. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చెక్ చేయాలి కదా. 16,000 డివైడెడ్ బై 1000, 16. 24,000 డివైడెడ్ బై 2,000 ఎంత వస్తుంది? 12. మరి ఇవి రెండైనా కాన్స్టెంట్గా ఉన్నాయా? కాబట్టి ఇది వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. అల్టిమేట్గా ఏ కాస్ట్ అవుతుంది? ఇది సెమీ వేరియబుల్ కాస్ట్. సో సెమీ వేరియబుల్ కాస్ట్ అవ్వాలంటే 2 కండిషన్స్ మీరు డెఫినెట్గా చెక్ చేయాలి. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ సేమ్ ఉందో లేదో చెక్ చేయాలి. అది వ్యాలిడ్ అవ్వలేదు అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉందో లేదో చెక్ చేయాలి. అది కూడా అవ్వలేదంటే అల్టిమేట్గా సెమీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు ఎంసీక్యూలో ఇచ్చారు, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ కాస్ట్, దెన్ ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ అనొచ్చా? అనకూడదు. ఎందుకు అనకూడదు? అది సెమీ వేరియబుల్ కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఫిక్స్డ్ కాస్ట్ కానంత మాత్రాన వేరియబుల్ కాస్ట్ కాదు, వేరియబుల్ కాస్ట్ కానంత మాత్రాన ఫిక్స్డ్ కాస్ట్ కాదు. అది సెమీ వేరియబుల్ కాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్లో how we can calculate the variable cost portion as well as fixed cost portion. Very simple, we have one formula. ఏంటా ఫార్ములా? ఐడియా ఉందా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. చేంజ్ ఇన్ కాస్ట్ ఎంత? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 24,000 మైనస్ 16,000 డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 2,000 మైనస్ 1,000. 4 కాదు, ఇది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, అది వేరే. ఎంత వస్తుంది ఆన్సర్? 8,000 డివైడెడ్ బై 1,000 అంటే ఎంత? 8. సో 8,000 డివైడెడ్ బై 1,000 8. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని వీ కెన్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు మనకున్న 2 యూనిట్స్లో ఏదో ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకోండి. అట్ 1,000 యూనిట్స్ వాట్ ఈస్ ద కాస్ట్? 16,000. 1,000 యూనిట్స్ దగ్గర కాస్ట్ ఎంత? 16,000. ఇందులో మనకు వేరియబుల్ కాస్ట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఈచ్ యూనిట్ 8 రూపీస్ అని తెలిసింది కదా. 8 ఇంటూ ఎన్ని యూనిట్స్కి? 1,000 యూనిట్స్ అంటే ఇది 8,000. 16,000లో 8,000 వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. ఓన్లీ 1,000 యూనిట్స్ దగ్గర మాత్రమే ఇది వస్తుంది ఆన్సర్. 2,000 యూనిట్స్ దగ్గర కూడా వస్తుంది. అట్ 2,000 యూనిట్స్ దగ్గర 24,000 ఇస్ ద టోటల్ కాస్ట్. దీనికి డివైడ్ చేయండి వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 8 రూపీస్ అని తెలుసు. ఫర్ 2,000 యూనిట్స్ అంటే 16,000 వేరియబుల్ కాస్ట్. 24,000లో 16,000 వేరియబుల్ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇవి రెండు కన్ఫర్మ్ చేసుకోండి. కాన్స్టెంట్ ఉన్నాయా లేదా? కాన్స్టెంట్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంక్రీజ్ అవుతుంది. సో బోత్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఐ థింక్ క్లియర్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, చాలామంది మర్చిపోయారు ఈ కాన్సెప్ట్ అప్పుడే. సో బట్ హార్డ్లీ నేను ఐ థింక్ నెక్స్ట్ 3-4 క్లాసెస్ తర్వాత మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతాను. ఓకేనా? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అలాగే ఉండొద్దు. వర్షిత మేబీ ఈ వీక్లో స్టార్ట్ అయితే 2 or 3 డేస్తో మీకు అప్డేట్ ఇస్తారు సుబ్బలక్ష్మి. ఓకేనా? మెటీరియల్స్ ఇచ్చారా? ఇవరైతే తీసుకోలేదు ఇంకా. దాని వెనక నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటే ఒకసారి నేను అందరు మాట్లాడి తీసేసుకోండి. ఓకేనా? మాట్లాడి తీసేసుకోండి.
సెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. బట్ నేనైతే ఆ పర్పస్లోనే స్లో చేస్తూ వెళ్తున్నా కాన్సెప్ట్. బట్ ఇంత అంత అవసరం, అదర్వైజ్ ఈజీగా మనం ఇప్పటికే ఈజీగా కాస్టింగ్ అయిపోయేది. ఇంకా స్లోగానే వెళ్తున్నాం చెప్పాలంటే కాస్టింగ్. సో వీలైనంత తొందరగా మీరు మెటీరియల్ తీసేసుకొని మరి మీరు బ్యాక్ టు స్టడీస్ వచ్చేస్తే సంక్రాంతిలోపు ఏదో ఒక టాపిక్ లేపేద్దాం. మరి సంక్రాంతి హాలిడేస్ తీసుకోవాలో వద్దా? వద్దనుకున్నారు ఈసారి? మీరు వద్దంటే వద్దు, ఓకే. నాకైతే సంక్రాంతి ప్లాన్స్ ఈసారి ఏమీ లేవు. ఇక్కడే మీరు లేదు సార్ తీసేసుకుందాము అంటే తీసేసుకుందాం. మీ డెడికేషన్. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యావా? చూద్దాం, మీరందరూ ఓకే అంటే తీసేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. ఏ రామ్, నువ్వు నాకు డౌటే, నువ్వు తీసుకుందాం సార్ అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోతావు. నేను అక్కడే చెప్పుకోవాలి ఇక్కడ మరి క్లాసెస్. ఏం చేసావు రామ్ చరణ్ ఈసారి? నీది ఇన్స్టాగ్రామ్ స్టేటస్ కూడా ఏం చూడలేదు నేను. డియాక్టివేట్ చేసావా? న్యూ ఇయర్ రెజల్యూషన్? చూద్దాం ఎన్ని రోజుల్లో చూద్దాం అది కూడా. ఎన్ని రోజుల్లో చూద్దాం అది కూడా. కంప్లీస్ వేరే అకౌంట్ ఓపెన్ చేసావు ఏంటి? ఏమో నాకు డౌటే. రీడ్ చేసేస్తాం, చూద్దాం ఎన్ని రోజుల్లో. బట్ కాన్ఫిడెంట్గా ఉంటే ఓకే, అది గుడ్ యాక్టివిటీనే. బట్ నేను రిలాక్స్ అవ్వడం కోసమే యూస్ చేయాలంటాను నేనైతే. మెమొరీ నువ్వా? నిన్న మొన్న పెట్టావు కదా, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అని. నేనైతే కాస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇంకా రిప్లైలు పెట్టడం ఆపేస్తారని చెప్పి సైలెంట్ అయిపోయాను. నువ్వే కదా పెట్టింది? ఎస్ నువ్వే. దాని తర్వాత డిలీట్ చేసావా? అంటే క్వశ్చన్ అడిగేవాళ్ళు అడగొచ్చు ఏమైనా, నీ బట్టికి నువ్వు వెళ్ళిపోయావు. సరే గైస్, త్వరగా కంప్లీట్ చేసేయండి గైస్. ఆన్లైన్ వాళ్ళు, ముఖ్యంగా కొత్తగా వింటున్న వాళ్ళు, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు, ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. మొహమాట పడద్దు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు, ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నో నీడ్ టు వరీ. వీళ్ళంతా ఇక్కడ ఇంకా విఘ్నేష్, డాన్సర్ విఘ్నేష్, అమాయకపు విఘ్నేష్ ఉన్నారు కదా. సో గైస్ క్లియర్ అయితే మీరు ఏమైనా కాస్త ఐడెంటిఫై చేయగలరా? ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేస్తారా? చూద్దాం. జస్ట్ అందరూ చేయండి, ఆన్సర్స్ చెప్పొద్దు. నేను అడుగుతా ఆన్సర్స్, మీరు చెప్పొద్దు ఎవరు కూడా, నేను అడుగుతా. 10,000 యూనిట్స్కి కాస్ట్ 20,000. ఐ మీన్ 1,000 యూనిట్స్కి 2,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 26,000 అయింది. దెన్ వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్? ట్రై చేయండి, ఓన్గా చూద్దాం. ఆన్సర్ ఎవరు చెప్పొద్దు, నేను అడుగుతాను. 1,000 యూనిట్స్ దగ్గర 20,000 ఇస్ ద టోటల్ కాస్ట్. 2,000 దగ్గర 24,000 ఇస్ ద టోటల్ కాస్ట్. Try to calculate fixed cost. అలా చేయాలి. వెయిట్, నేను అడుగుతా ఆన్సర్స్. సుచిత, వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్? ఎంత వచ్చింది ఆన్సర్?
చెన్నకేశవ, వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్? చెన్నకేశవ న్యూ స్టూడెంటేనా, పాత స్టూడెంటే కదా? వెళ్ళిపోయాడా? ఉచిత వెళ్ళిపోయిందా? డౌట్ అడిగితే వెళ్ళిపోవడమే. సరే గైస్, ఎంత వచ్చింది ఆన్సర్ ఫిక్స్డ్ కాస్ట్? 14,000. అందరు సేమ్ ఆన్సరేనా? సో వన్ మోర్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, కాస్త డిఫికల్ట్, కాస్త టఫ్నెస్ పెంచుతాను, చూద్దాం. ఇక్కడ ఇస్తాను నేను. వన్ టూ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేశాను, 20,000 రూపీస్ కాస్ట్ అయింది. ఓకేనా? 14 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు 20,000 కాస్ట్ అయింది. దెన్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్? ట్రై చేయండి. ఆన్సర్ జస్ట్ వెయిట్. రామచరణ్ ఫార్ములా బై, ఏ బీపీ ఫార్ములా బై, బీపీ తెస్తున్నావా? వన్ టూ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు నాకు అయినా కాస్ట్ 20,000. 14 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అయినా కాస్ట్ 20,000. దెన్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్? వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్? మాధవ్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యాక్టింగ్ వెరీ వెల్. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. చాలా మంది సారీలు చేస్తారు, కొంతమంది స్టార్టింగ్లో కొంతమంది ఐడెంటిఫై చేస్తారు ఇమీడియట్గా, బట్ కొంతమంది చేశారు, ఐ మీన్ ఫార్ములా వేసేసి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నారు. గైస్, ఎప్పుడైనా సరే మనం సెమీ వేరియబుల్ కాస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి? అది ఫిక్స్డ్ కాదు, వేరియబుల్ కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మూవ్ ఆన్ అవ్వాలి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అని కన్ఫర్మ్ అవుతున్నప్పుడు ఇంకా వేరియబుల్ కాస్ట్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు, సెమీ వేరియబుల్ కూడా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఎగ్జామినేషన్ అడగొచ్చు ఎంసీక్యూస్లో, మన టైం వేస్ట్ చేయొచ్చు కదా, ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. సో పర్ఫెక్ట్. నౌ we need to know some different definitions, sunk cost as well as opportunity cost. Opportunity cost discuss చేద్దాం ఒకసారి. ఆపర్చునిటీ కాస్ట్ మనము గ్రూప్ 1 వాళ్ళైతే పర్లేదు, గ్రూప్ 2 వాళ్ళకి ఆపర్చునిటీ కాస్ట్ లాస్ట్ టైం చేసామా? 1 అవర్ వేస్ట్ చేస్తే ఎంత కాస్ట్ మనం వేస్ట్ చేస్తున్నట్టు అనేది. అదే ఇప్పుడు మీరు గ్రూప్ 2, అప్పుడు గ్రూప్ 1 కదా, అది చెప్తున్నది. ఒకసారి చూడండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు క్వాలిఫై అయిపోయారు. క్వాలిఫై అయిపోయిన తర్వాత లెట్ అస్ అజ్యూమ్ మంత్లీ 1 lakh శాలరీ డ్రా చేస్తున్నారు. ఓకేనా? మంత్లీ 1 lakh శాలరీ డ్రా చేస్తున్నారు. ఇప్పుడు మీకు కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక హెచ్ఆర్ మిమ్మల్ని పరిచయం చేసుకుని ఒక అడ్వైజ్ ఇచ్చారు. మీరు లైక్ సే డిప్లొమా ఇన్ ఐఎఫ్ఆర్ఎస్ చేశారనుకోండి, మీ శాలరీ మంత్లీ 2 lakh అవుతుంది అన్న అడ్వైజ్ ఇచ్చాడు. ఓకేనా? మీరేమనుకున్నారు? చేస్తే బాగానే ఉంటుంది కదా, 2 lakhs అవుతుంది కదా శాలరీ అని చెప్పేసి, సరే ప్రొసీజర్ చెప్పండి అంటే చెప్పాడు. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్ళండి, 2 lakhs కాస్ట్, అంటే 2 lakhs కాస్ట్ అవుతుంది, 2 months ట్రైనింగ్ అన్నారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ని వదిలేసి 2 lakhs డిప్లొమా ఇన్ ఐఎఫ్ఆర్ఎస్ కోర్స్ చేయడానికి వెళ్ళారు. కాస్ట్ ఎంత దానికి? 2 lakhs. ఇది ఓవరాల్గా సినారియో. ఇప్పుడు జనరల్గా నేను అడుగుతున్న క్వశ్చన్, యాజ్ ఏ అవుట్ సైడ్ పర్సన్గా నేను మీకు అడుగుతున్న క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్, ఐ మీన్ ఫీజ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఐఎఫ్ఆర్ఎస్? జనరల్గా 2 is the correct answer, but you know what is the opportunity cost, that's why it will comes to 4 lakh.
అంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? మీకున్న ఆపర్చునిటీని మీరు వదులుకొని వేరే దాని మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు డిప్లొమా ఇన్ ఐఎఫ్ఆర్ఎస్ చేయడం వల్ల 2 lakhs పే చేస్తున్నారా? ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మీరు అమౌంట్ మీ దగ్గర నుంచి బయటికి పే చేస్తున్నారు, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. దీంతో పాటు మీకు రావాల్సిన అమౌంట్ని వదులుకుంటున్నారు కదా. ఎన్ని మంత్స్ జాబ్ చేస్తున్నారు? 2 months. 2 monthsకి శాలరీ 2 lakhs. సో రావాల్సిన 2 lakhsని కూడా వదులుకుంటున్నారు కాబట్టి 4 lakhs విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ఆపర్చునిటీ కాస్ట్. 4 lakhs విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ఆపర్చునిటీ కాస్ట్. ఎందుకు సార్ ఈ పాయింట్ అంటే, ఫ్యూచర్లో నువ్వు డిసిషన్ తీసుకుంటున్నప్పుడు 4 lakhs కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తుందంటే డిసిషన్ తీసుకోవాలి. నువ్వు ఓన్లీ 2 lakhs కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తుందంటే డిసిషన్ తీసుకోకూడదు. నువ్వు డిసిషన్ తీసుకోవడం వల్ల నీకు బెనిఫిట్ ఫ్యూచర్లో 4 lakhs కన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎస్ యూ కెన్ టేక్ ద డిసిషన్, అదర్వైజ్ యూ షుడ్ నాట్ టేక్ ద డిసిషన్. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. మొత్తం మన అనాలసిస్నే చేంజ్ చేసేస్తుంది. ఓకేనా, క్లారిటీ వస్తుందా? రియాలిటీలో ఎక్కడైనా ఫేస్ చేశారా మీరు ఇలాంటి ఇష్యూస్? ఇప్పుడు రియాలిటీలో ఎక్కడైనా ఫేస్ చేశారా? నేను చెప్పే ఈ ఇష్యూస్ అంటే ఇప్పుడు జాబ్ ఉన్న ఇష్యూస్ కాదు చెప్పేది, అదర్ ఇష్యూస్. చాలా సినారియోస్లో మీరు ఒక ఆల్టర్నేటివ్ నుంచి ఒక ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకుంటారు, దానివల్ల వస్తున్న ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ ఎక్కడైనా అనలైజ్ చేశారా? చేయలేదు. నేను ఒక సినారియో చెప్తాను, ఓకేనా? అజ్యూమ్ ఇప్పుడు మనం అందరూ కూడా గ్రౌండ్కి వెళ్దాం, ఓకేనా? ఒక బెట్ మ్యాచ్ ఆడదాం, ఖచ్చితంగా మనం గెలుస్తామని మనకు క్లారిటీ ఉంది. గెలిస్తే 10,000 rupees పర్ హెడ్ వస్తుంది, అందులో మనం ఒకడు 10,000 rupees వస్తుంది, ఓకేనా? కరెక్ట్గా మీరు గ్రౌండ్కి వెళ్తున్న టైంలో నేను వచ్చాను, మీరు నా క్లాస్ వింటే 20,000 rupees ఇస్తానని చెప్పాను. 1 క్లాస్ వింటే 20,000 rupees ఇస్తానని చెప్పాను, ఓకేనా? ఇక్కడ రామ్ చరణ్ని మాత్రం ఎక్సెప్షనల్ కేసు తీసుకుంటున్నాను నేను. రామ్ చరణ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్, ఓకేనా? మీరందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడడానికి రెడీగా ఉన్నారు. నా మీరు నా క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్ ఎంత? నేను అడుగుతున్నది కాస్ట్, రెవెన్యూ కాదు. మీరు అడుగుతున్నది కాస్ట్. బాగా థింక్ చేసి చెప్పండి, బాగా థింక్ చేసి చెప్పండి. జీరో. మీరందరూ కూడా గ్రౌండ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, ఎక్సెప్ట్ వన్, హూ? రామ్ చరణ్. ఎందుకంటే క్రికెట్ ఆడడం ఇష్టం లేదు, ఓకేనా? మీరు వెళ్తే 10,000 rupees అక్కడ వస్తుంది మీకు. ఎక్కడికి వెళ్తే? క్రికెట్కి వెళ్తే. క్లాస్కి వస్తే 20,000 rupees కాస్ట్ మీరు ఇంకా అవ్వాలనుకుందాం, రెవెన్యూ వదిలేండి, మీరు ఇంకా రావాలి. నేను మీకు ఇవ్వను, మీరే నాకు ఇవ్వాలనుకున్నాం. 20,000 rupees కాస్ట్ ఇంకా రావాలి మీరు, ఓకేనా? క్లాస్కి వస్తే 20,000 rupees ఇంకా రావాలి. ఇప్పుడు నేను వచ్చి క్లాస్కి రమ్మని చెప్పాను, మీరందరూ కూడా క్లాస్కి వచ్చారు, ఓకేనా? వాట్ ఈజ్ యువర్ ఫీ నౌ? వాట్ ఈజ్ యువర్ ఫీ నౌ? మీ ఫీజు ఎంత ఇప్పుడు? కాస్ట్ ఎంత మీది? ఇట్స్ 30,000. దెన్ ఫర్ రామ్ చరణ్, రామ్ చరణ్కి 20,000 మాత్రమే. ఫస్ట్ మీకు 30,000 ఎందుకో చూద్దాం. మీరు 20,000 rupees నాకు పే చేస్తారు, ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ప్లస్ మీరు రావాల్సిన 10,000 మీరు వదులుకుంటున్నారు. అది కూడా కాస్టే కదా మనకి, రావాల్సిన ఇన్కమ్ని వదులుకోవడం. సో టోటల్గా 30,000 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. బట్ రామ్ చరణ్కి మాత్రం 20,000 ఆపర్చునిటీ కాస్ట్. ఎందుకు? హీఈస్ నాట్ రెడీ టు ప్లే క్రికెట్. క్రికెట్ రాదు కాదు, హీఈస్ నాట్ రెడీ టు ప్లే క్రికెట్, ఓకేనా? లేదా పర్పస్ ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటివ్లో మనకి ఇన్కమ్ వస్తుంటే మాత్రమే ఆపర్చునిటీ కాస్ట్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు రామ్ చరణ్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు గ్రౌండ్కి వెళ్తాడా? లేదు. అంటే అసలు రావాల్సిన ఇన్కమ్ వస్తుందా? రాదు. ఇన్కమ్ రాదు అన్నప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ని కూడా కన్సిడర్ చేయకూడదు. 20,000 ఇస్ ద ఇన్కమ్, 20,000 ఇస్ ద కాస్ట్ ఫర్ రామ్ చరణ్. మిగతా వాళ్ళకి కాస్ట్ ఎంత? 30,000. డిఫరెన్స్ తెలుస్తుందా రెండింటికి? సో ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఆల్టర్నేటివ్ నుంచి అమౌంట్ రావాలి, మీరు రాకున్నా కూడా మీరు అజంప్షన్ తీసుకోకూడదు. రామ్ చరణ్కి ఆల్టర్నేటివ్ నుంచి అమౌంట్ రాదు, ఎందుకంటే రామ్ చరణ్ ఈజ్ నాట్ రెడీ టు ప్లే క్రికెట్, సో కాబట్టి రాదు. దీంతో పాటు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పింటాను మీకు, ఐ థింక్ ల్యాండ్ చెప్పింటాను మీకు. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది కూడా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. లెట్స్ సే దిస్ ఈజ్ ద ల్యాండ్. యాజ్ ఆఫ్ నో నేను ఈ స్పేస్ని యూస్ చేస్తున్నాను, ఈ స్పేస్ అంతా కూడా యూస్ చేస్తున్నా. ఈ స్పేస్ని 10,000కి రెంట్కి ఇచ్చాను వేరే వాళ్ళకి. యాజ్ ఆఫ్ నో వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాను.
ఇప్పుడు నా బిజినెస్ అంతా బాగా గ్రోత్ అయింది, ఈ ల్యాండ్ని కూడా యూస్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెంట్ ఉన్న పర్సన్ని బయటికి పంపించేసాను కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను ఎక్స్టెన్షన్ చెయ్యాలా వద్దా అనేది పాయింట్. ఎప్పుడు ఎక్స్టెన్షన్ చెయ్యొచ్చు, ఎప్పుడు ఎక్స్టెన్షన్ చేయకూడదు. సో మీరు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మీకు ఇంతకు ముందు వస్తున్న 10,000 కన్నా ఎక్కువ వచ్చింది అంటే ఎక్స్టెన్షన్ చేయండి. ఎక్కువ రాదన్నప్పుడు ఎక్స్టెన్షన్ చేయొచ్చా? చేయకూడదు. అంటే ఆ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతున్నది ఏంటి? 10,000 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్గాన్ ఇన్ యాక్సెప్టింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు లాస్ చేసుకునే వన్ ఆఫ్ ది బెనిఫిట్. ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్? కాసేపు ఈ కాస్ట్ టర్మ్స్ని పక్కన పెట్టేసి మనీ టర్మ్స్ని పక్కన పెడితే ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేయడం వల్ల మీరు లూజ్ అవుతున్న ఆపర్చునిటీ థింగ్స్ ఏంటి? యూ నో హౌ విల్ బి అవర్ కోర్స్. క్లారిటీ ఉంది కదా మన కోర్స్ ఎలా ఉంటుంది అనేది. ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు లూజ్ అవుతున్న ఆపర్చునిటీ కాస్ట్ అనుకుంటే ఇక్కడ థింగ్స్ మీరు కొన్ని సాక్రిఫైజులు చేస్తారు. కరెక్టా? వాట్ ఆర్ దోస్ సాక్రిఫైజెస్? స్లీప్, స్పోర్ట్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్, పర్ఫెక్ట్ పార్టీస్, మ్యారేజెస్ అంటే మీరు వెళ్ళేది మ్యారేజెస్, ఇంకా ఇంకేమున్నాయి? వీకెండ్ రైడ్స్, పర్ఫెక్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే హోమ్ ఫుడ్, మెయిన్గా బయట నుంచి వచ్చేవాళ్ళు హోమ్ ఫుడ్ మెయిన్గా అదే కదా సాక్రిఫైస్ చేసేది మీరు. ఇంకా స్లీప్. మీరు ఇక్కడ చదువుకోకుండా నిద్రపోరలేండి, నాకు ఆ విషయం తెలుసు. ఇంకా గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా కొత్త ఇంకేం మిస్ అయ్యారు? ఫుల్ డే క్లాస్ ఉన్నప్పుడు ఇంకేం మిస్ అవుతారు? ఐ మీన్ పీస్ఫుల్నెస్, కాస్త మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఎక్కువ వర్క్ చెప్తారు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీ థింగ్సే, నాట్ ఆపర్చునిటీ కాస్ట్. మనం సాక్రిఫైస్ చేస్తాం కాబట్టి మన లైఫ్కి సంబంధించింది కాబట్టి ఆల్ దీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఆపర్చునిటీ థింగ్స్. సో మీకు ఈ పాయింట్లో నేను ఆల్రెడీ చెప్పింటాను ఒక పాయింట్, ఆపర్చునిటీ కాస్ట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. సో కొంతమంది మేబీ మర్చిపోయి ఉంటారు, కొంతమంది కొత్త ఉన్నారు కాబట్టి నేను మరీ రిపీట్ చేస్తాను ఆ పాయింట్ని. సో మీరు జనరల్గా మీకు కొన్నిసార్లు క్వశ్చన్ అడిగింటాను, వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి. కరెక్టా? ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఎంత? 2 crores? ఏ ఫస్ట్లోనేనా? రామచరణ్ ఎంత చెప్పు ఎక్స్పెక్టేషన్? నువ్వు ఇయర్కి చెప్పు, నేను మంత్ కన్వర్ట్ చేసుకుంటా. 20 lakhs. ఎస్, 20 lakhs. 20 lakhs ఓకే, 20 lakhs per annum, రైట్? అంటే పర్ మంత్కి ఎంత? 1.67 1.67 1.67 పర్ మంత్ డివైడ్ బై 30 days వస్తే డేకి వస్తుంది కదా. 5,565 పర్ డేకి, అంతే కదా? పర్ డేకి 5,565. మీరు హార్డ్లీ పర్ డేకి ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారు? 10 తీసుకుందాం ఆన్ అన్ యావరేజ్. 10 అంటే ఆల్మోస్ట్ 556. కరెక్టా? ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు స్పెండ్ చేస్తున్న ప్రతి 1 అవర్కి ఆపర్చునిటీ కాస్ట్ 556 రూపీస్. ఎందుకంటే రావాల్సిందని వదులుకొని కూర్చున్నారు కదా ఇక్కడ, అవునా కదా? ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే కాస్ట్ని బేస్ చేసుకొని ఆ అమౌంట్ రావాలంటే ఇక్కడ ప్రతి 1 అవర్ వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 1 డే వేస్ట్ చేస్తారంటే మీరు ఎంత ఆపర్చునిటీ కాస్ట్ లూస్ చేస్తున్నట్టు? 5,500, ఆల్మోస్ట్ 5,565 రూపీస్. పర్ డే వేస్ట్ చేస్తే 5,500 రూపీస్, పర్ హవర్ వేస్ట్ చేస్తే 550 రూపీస్, ఇలా పర్ మంత్ వేస్ట్ చేస్తే 1,67,000 రూపీస్, అలా పర్ ఇయర్ వేస్ట్ చేస్తే 20 lakh రూపీస్. ఎందుకు అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, అఫ్కోర్స్ నేను ఇప్పుడు ఎవరిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాము, ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏం కాదు, మహా అయితే ఎగ్జామ్ ఫీజు ఎంత? 1,500 పర్ గ్రూప్. 15 16? 1,600 పర్ గ్రూప్. 1,600 కదా, ఏమైందిలే ఇంకోసారి రాద్దామనే మైండ్ సెట్లో ఉంటారు. ఆల్మోస్ట్ 6 months టైమా? సో 1,600 రూపీస్ మీరు ఎగ్జామ్ ఫీజ్ పే చేయాలి. మీరు ఇప్పుడు సక్సెస్ 6 months వేస్ట్ అయింది కాబట్టి 6 into ఈచ్ మంత్ 1,67,000, ఆల్మోస్ట్ 10 lakh.
10 lakhs లాస్ అవుతున్నట్టే. దీంతో పాటు బోనస్లు కొన్ని ఉంటాయి. ఏవి? హాస్టల్ ఫీజులు, మధ్యలో ఇప్పుడు మీరు చెప్పిన ఆపర్చునిటీ థింగ్స్ అన్నీ కూడా, గేమ్స్, స్పోర్ట్స్, స్లీపు, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా బోనస్లో వస్తాయి. సో ఆన్ యావరేజ్ ఎంత లేదన్నా సరే అవన్నీ కూడా 6 మంత్స్కి ఒక 50,000 అవుతుంది అట్లీస్ట్, మినిమం 50,000. అంటే 10.5 lakh ప్లస్ 1,600, అది ఒక అటెంప్ట్ కాస్ట్. మీకు మనం ఓపెన్గా చెప్పాలంటే ఇది మనం థింక్ చేయాల్సిన విధానం. అఫ్కోర్స్ 1,600 గురించి థింక్ చేస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, ఓన్లీ 1,600 కదా అని చెప్పేసి. బట్ యాజ్ ఏ కాస్ట్ ఎక్స్పర్ట్స్గా మనం థింక్ చేయాల్సింది ఆపర్చునిటీ కాస్ట్ని కూడా కన్సిడర్ చేయాలి డెఫినెట్గా. క్లారిటీ వస్తుందా? ఇది మీనింగ్ ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్కువ ఉంటే ఆపర్చునిటీ కాస్ట్ అంత ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్ ఎంత తక్కువ ఉంటే ఆపర్చునిటీ కాస్ట్ అంత తక్కువ అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఎక్స్పెక్టేషన్స్ కాదు, మీరు ఏం చేసినా సరే ఆపర్చునిటీ కాస్ట్ ఉండే ఉంటుంది. ఓకేనా? సో థింక్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా సరే మనం 1 hour అనవసరంగా వేస్ట్ చేసే ముందు ఆ 550 రూపీస్ గురించి ఆలోచించండి. అంటే ఏం సార్ మిషన్స్ లాగా పనిచేయాలా? గైస్ మనం కన్సిడర్ చేసింది 24 hours 10 hours గురించి మాట్లాడాం. రిమైనింగ్ 14 hours మీ కంట్రోల్లో ఉంటుంది. నేను ప్యూర్లీ ఈ 10 hours గురించే మాట్లాడుతున్నాను. రిమైనింగ్ 14 hours గురించి కాదు. ఆ 14 hours మీరు ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, మీ స్లీపింగ్ టైం ప్లాన్ చేసుకోవచ్చు, మీరు రైడ్స్, మీ ఎంటర్టైన్మెంట్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈ 10 hours కాంప్రమైజ్ అవ్వద్దు. మోస్ట్లీ ఈ 10 hours అనే కాన్సెప్ట్ మరి మీకు ఆఫ్టర్ సంక్రాంతి అప్లికేబుల్ అయిపోతుంది. మేబీ అంతవరకు 8 hours అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది, ఎందుకంటే స్లోగా అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. బట్ ఆన్ యావరేజ్ 10 hours కాబట్టి మనం ప్లాన్ చేసుకునేది. ప్రతి 1 hourకి 550 రూపీస్ అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మోర్ ఓవర్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఫీజు పే చేస్తున్నారు కదా, ఆ ఫీజుని కూడా ఆన్ యావరేజ్ చేస్తే ఈజీగా పర్ డేకి మీకు 500 రూపీస్ సంథింగ్ వస్తుంది పర్ డేకి ఆన్ యావరేజ్. కరెక్టా? సో ఆ 500ని కూడా మీరు యాడ్ చేసుకోవాలి, పర్ డేకి యాడ్ చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ 6,000 రూపీస్ అవుతుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేయాలి. ట్రస్ట్ మీ, ఆపర్చునిటీ కాస్ట్ని మనం కన్సిడర్ చేస్తే చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది డిసిషన్. ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. 6 months 1,600 కదా, పోతే పోయింది. 6 months లాస్ అయితే 10,50,000 పోతుంది. ఏది భయం క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా మనం చదివేలాగా? ఆపర్చునిటీ కాస్ట్. డిసిషన్ అనేది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఖచ్చితంగా ఈ పాయింట్ని కన్సిడర్ చేయండి. ఇంతవరకు ఏమైనా 6 months వేస్ట్ అయిపోయి ఉంటే లెట్ ఇట్ బి, ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రయల్ అనుకొని వదిలేసేయండి. నెక్స్ట్ 6 months అలా అవ్వకుండా చూసుకోండి చాలు. అంతేగాని అది క్యుములేటివ్గా అలాగే యాడ్ అవుతూ ఉంటే ఎన్ని 10 lakhs ఇస్తారు ఆలోచించండి అలా. అవునా కాదు? సో ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన పాయింట్, సీరియస్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఇది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో అల్టిమేట్గా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాం ఎప్పుడు కూడా. మనం యాజ్ ఏ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మనకు 2 goals ఉంటాయి. రెవెన్యూనైనా ఇంక్రీజ్ చేయాలి, కాస్ట్ అయినా డిక్రీజ్ చేయాలి. మీరు ఆపర్చునిటీ కాస్ట్ని కన్సిడర్ చేయకపోతే ఈ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. 6 months వేస్ట్ అయితే 10 lakhs, 1 year వేస్ట్ అయితే 20, 1.5 అయితే 30 lakhs, ఇలా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంటుంది. ఆపర్చునిటీ కాస్ట్ని మిస్ చేసి ఇంపాక్ట్ అనేది 0 అవ్వడమే కాకుండా ఇంకా ఎక్కువ అవుతుంది లాస్. నువ్వు లాస్ చేయకుండా ఉండు పర్లేదు, కానీ లాస్ మాత్రం తీసుకురావద్దు అంటారు. బట్ ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమవుతుంది? ఎనీవేస్ లాసే వస్తుంటుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయండి ఒకసారి. ఓకేనా? సో ఇది ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ ఫర్గాన్ ఇన్ సెలెక్టింగ్ అండ్ ఆల్టర్నేటివ్. సన్ కాస్ట్ ఇది ఒక్కటి డిస్కస్ చేసి కొన్ని బేసిక్ నుంచి ఫస్ట్ అంతా రివైజ్ చేసి ఒకసారి కాస్టింగ్ని ఈ రోజుకి క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో వాట్ ఈజ్ మీన్ బై సన్ కాస్ట్? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎప్పుడో పాస్ట్లో మనం సమ్ కాస్ట్ ఇంకర్ అయింటాం. లెట్స్ ఏ ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయాలి, దానికి మిషన్ ఎక్స్ అనే మిషన్ అవసరం అవుతుంది ప్రొడ్యూస్ చేయడానికి. దీన్ని ఎప్పుడో 2000 yearsలో కొన్నాం మనం. ఇయర్ 2000లో కొన్నాం. పర్లే లెట్స్ ఏ 10 lakhs. ఇప్పుడు నేను 2025లో ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడం ఆపేయాలని డిసిషన్ తీసుకోవాలంటే దేన్ని బేస్కొని డిసిషన్ తీసుకుంటాను? జనరల్గా డిమాండ్ ఉందా లేదా, ఎంత కాస్ట్ అవుతుంది, మార్కెట్లో మనం సర్వే అవ్వగలమా లేదా, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. కానీ ఈ 10 lakhsని ఎక్కడైనా కన్సిడరేషన్లోకి తీసుకుంటామా? అప్పుడు 10 lakhs ఇంకా ఏం కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిందే, అలాంటి పాయింట్స్ కన్సిడర్ చేస్తామా? సేమ్. డిమాండ్ లేకుండా ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది? ఇంకా లాస్ ఎక్కువ వస్తుంది. అంటే అసలు ఈ 10 lakhs అనే పాయింట్ మనం ఎక్కడా కూడా కన్సిడర్ చేయము. ఎందుకు అంటే ఇది డిసిషన్ మేకింగ్ని ఏ విధంగా కూడా ఇంపాక్ట్ చేయదు.
ఏదైతే కాస్ట్ మీరు పాస్ట్లో ఇంకర్ అయ్యి ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ చేయదో ఆ కాస్ట్ని మనం ఏమంటాం, సంక్ కాస్ట్ అంటాం. అలాంటి కాస్ట్ని మనము సంక్ కాస్ట్ అంటాం. డెస్క్ సేవ్ ఓకే, ఇన్సఫిషియంటా, ఓకే, ఇంకో 5 minutes కదా క్లోజ్ చేద్దాం. సో క్లారిటీ వస్తుందా? సో పాస్ట్లో ఇంకర్ అయి ఉండాలి కాస్ట్. ఆ కాస్ట్ అనేది ప్రజెంట్ యొక్క డిసిషన్ మేకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా చేయకూడదా? చేయకూడదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ సంక్ కాస్ట్. ఇంకర్డ్ ఇన్ పాస్ట్ అండ్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్ మేకింగ్. ప్రజెంట్ డిసిషన్ మేకింగ్ని ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, మీ లైఫ్లో ఒక 2 minutes టైం ఇస్తాను. మీ లైఫ్లో మీరు ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయిన కాస్ట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా డిసిషన్ మీ డిసిషన్ ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండే కాస్ట్ ఒకటి చెప్పాలి మీరు. ఏదైనా సరే థింక్ చేయండి ఒకసారి. డిసిషన్ మేకింగ్ ఏంటి? మనము సిఎంఏ 2 yearsలో కంప్లీట్ చేయాలా, 3 yearsలో కంప్లీట్ చేయాలా? మనం ఒక సెలెక్ట్ చేసుకోవాలి. 2 yearsలో కంప్లీట్ చేసుకోవాలా, 3 yearsలో కంప్లీట్ చేసుకోవాలా? ఒక డిసిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డిసిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు మీ డిసిషన్లో యూజ్ చేసే సంక్ కాస్ట్ ఏంటి? అంటే మీ డిసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయని కాస్ట్ ఏంటి? నంబర్ ఆఫ్ ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. థింక్ చేయండి. ఒక 2 minutes టైం ఇస్తాను. నేను కొంతమందికి అడుగుతాను స్పెసిఫిక్గా, చూద్దాం ఏం చెప్తారు. నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఉన్నాయా మాధవ్, శశి ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎస్ మాధవ్, ఎనీవన్? ఎంటర్టైన్మెంట్ ఎలా? నాకు ఎగ్జాంపుల్ కావాలి, ఎలా ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఆలోచిస్తున్నావా? వాచ్ ఎక్కడ కొన్నావు? వాచ్ ఎక్కడ కొన్నావు? ఎంత? ఇప్పుడు ఆ అమౌంట్ అనేది నువ్వు సిఎంఏ కంటిన్యూ చేయాలా వద్దని ఏమైనా డిసిషన్ డిసైడ్ చేస్తుందా? సంక్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు డైలీ పానీపూరీలు తింటారు కదా, డిసిషన్ మేకింగ్ ఏమైనా చేంజ్ చేస్తుందా? మీరు సిఎంఏ 2 yearsలో కంప్లీట్ చేయాలా, 3 yearsలో కంప్లీట్ చేయాలని డిసైడ్ చేస్తుందా? అది సంక్ కాస్ట్. ఎప్పుడో చిన్నప్పుడు లాలీపాప్స్, చాక్లెట్స్ అన్నీ తినుంటారు కదా, ఐస్ క్రీమ్స్ అన్ని అమౌంట్ ఖర్చు పెట్టి ఉంటారు కదా. మీరు ఎప్పుడో 10 years బ్యాక్ తిన్న ఐస్ క్రీమ్ ఇప్పుడు సిఎంఏ 2 yearsలో 3 yearsలో కంప్లీట్ చేయాలని డిసైడ్ చేస్తుందా? లేదు, సంక్ కాస్ట్. ఎందుకంటే మన డిసిషన్కి అసలు సంబంధం లేని కాస్ట్లు అవన్నీ కూడా. సో వాటన్నిటినీ కూడా సంక్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? ఎస్ రామ్ చరణ్, ఎనీవన్? మొన్న బిర్యానీ తిన్నావా? పర్ఫెక్ట్. మొన్న ఎప్పుడో బిర్యానీ తిన్నాడు. ఖచ్చితంగా 2 yearsలో కంప్లీట్ చేయాలా, 3 yearsలో కంప్లీట్ చేయాలని డిసిషన్ని ఇంపాక్ట్ చేయదు. అల్టిమేట్లీ సంక్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? వెరీ సింపుల్ పాయింట్. ఈ రోజు మీరు తీసుకునే డిసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండే ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సంక్ కాస్ట్. ఐ థింక్ డన్. సో లాస్ట్లో ఒక 2 minutesలో మొత్తం రివైజ్ చేసేస్తాను. నేను ఇంతవరకు జరిగిన కాన్సెప్ట్ రివైజ్ చేసి క్లోజ్ చేసేద్దాం ఈ రోజుకి నా క్లాస్ వరకు. సో గైస్, ఫస్ట్ మనము ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏది, వేరియబుల్ కాస్ట్ అంటే ఏదో చూసాము. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా కాన్స్టెంట్గా పే చేసేదేమో ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే డిక్రీజ్ అయ్యేది వేరియబుల్ కాస్ట్. దీని తర్వాత మనం దీనికి కనెక్ట్ చేస్తూ సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా చూసాము. ఒకవేళ మనం కండిషన్స్లో అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా వేరియబుల్ కాస్ట్ చెక్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ కూడా కాదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇది ఏ కాస్ట్ అవుతుంది, సెమీ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. దానికి ఒక ఫార్ములా ఉంది, చూసాం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. వీటితో పాటు మనం తర్వాత డిస్కస్ చేసింది ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని డిస్కస్ చేసాం. ఎక్స్పైర్డ్ కాస్ట్కి 2 కండిషన్స్ ఉంటాయి, ఇంకర్ అయి ఉండాలి, రికవరీ కూడా అయి ఉండాలి. సింపుల్గా COGS. మనం గూడ్స్ సేల్ చేసాము అంటే అమౌంట్ రికవర్ అయ్యిందనే కదా. కాబట్టి మనం ఇంకర్ అయిన కాస్ట్ రికవర్ చేసాము అంటే ఎక్స్పైర్డ్ కాస్ట్. మనం ఇంకర్ అయ్యాము కానీ క్లోజింగ్ స్టాక్లో ఉంది ప్రోడక్ట్. క్లోజింగ్ స్టాక్లో ఉంది అంటే సేల్ అయ్యిందనా అవ్వలేదన్నా? అవ్వలేదు అంటే అమౌంట్ రికవర్ అయ్యిందనా అవ్వలేదన్నా? అవ్వలేదు. కాబట్టి దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. దీని తర్వాత మనం డిస్కస్ చేసింది పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. వాట్ ఎవర్ ద కాస్ట్ దట్ యు ఇంకర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్ మెథడ్, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్.
అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీస్ 2 డిపార్ట్మెంట్స్లో మనం ఇంకర్ అయ్యే కాస్ట్ని ఆటోమేటిక్గా పీరియడ్ కాస్ట్ అంటాం. సో ప్రోడక్ట్ కాస్ట్ని మనము 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు, ఎక్స్పైర్డ్ గాను, అన్ఎక్స్పైర్డ్ గాను. కానీ పీరియడ్ కాస్ట్ ఆల్వేస్ ఏమవుతుంది? ఆల్వేస్ ఎక్స్పైర్డ్ అవుతుంది. ఎందుకంటే ఏ పీరియడ్ది ఆ పీరియడ్లోనే రికవర్ చేయాలి. సేల్ అవుతుందా సేల్ అవ్వకూడదు అనే పాయింట్ వరకు మనం ఆలోచించకూడదు. ఏ పీరియడ్ది ఆ పీరియడ్లో మనము రికవర్ చేసేయాలి. దాని తర్వాత డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. మనము ఫైనల్గా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రోడక్ట్లో ఈజీగా ఫైనల్గా ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్. మనం ట్రేస్ చేయలేకపోతున్నామంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇండైరెక్ట్ కాస్ట్. అగైన్ ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్లో కూడా 3 కేటగిరీస్: ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏదైనా ఎక్స్పెన్స్ని డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలము, కాకపోతే దాన్ని మెటీరియల్ కేటగిరీలోనూ యాడ్ చేయలేము, లేబర్ కేటగిరీలోనూ యాడ్ చేయలేము. అప్పటిది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? మనం ఏదైతే కాస్ట్ని డైరెక్ట్ ఎక్స్పెన్స్లో యాడ్ చేయలేకపోతామో అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వస్తాయి. కనెక్టివిటీ అర్థమవుతుంది అన్నింటికి. అల్టిమేట్గా మీరు ఏ దాంట్లో క్లాసిఫై చేయలేకపోతున్నారంటే అల్టిమేట్గా ఎక్కడికి త్రో చేసేయచ్చు? మీరు దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో త్రో చేసేయచ్చు. క్లారిటీ వస్తుందా? దీని తర్వాత మనం ఈరోజు డిస్కస్ చేసింది సెమీ వేరియబుల్ కాస్ట్ గురించి డిస్కస్ చేసాం. అంతకుముందు ఏంటి డిస్కస్ చేసాం? ఆపర్చునిటీ కాస్ట్ గురించి డిస్కస్ చేసాం, సన్ కాస్ట్ గురించి డిస్కస్ చేసాం. ఇవి ఓవరాల్గా మనం ఇంతవరకు డిస్కస్ చేసిన మెయిన్ కాస్టింగ్ బేసిక్స్. సో టుమారో సమ్ డెఫినేషన్స్ ఉన్నాయి, డెఫినేషన్స్ కంప్లీట్ చేసి కాస్ట్ షీట్ స్టార్ట్ చేసేద్దాం. టుమారో కాస్ట్ షీట్ హార్డ్లీ 2 or 3 డేస్లో అయిపోతుంది. ఆఫ్టర్ దట్ we can enter directly into the marginal costing main topic. Is it clear? ఇంకా మార్జినల్ కాస్టింగ్ నుంచి ఇద్దరికి ఫుల్ ప్రెజర్లో మొత్తం వెళ్ళిపోతుంది. దెన్ గైస్ ఆన్లైన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విల్ వెయిట్ ఫర్ 1 more minute. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేసేద్దాం. సో ఐ థింక్ ఏం లేవనుకుంటున్నా. సో గైస్ స్టార్టింగ్ కాబట్టి త్వరగానే క్లోజ్ చేస్తున్నా. మేబీ 1 or 2 days మాత్రమే ఇంకా టైంలో క్లోజ్ చేద్దామని, మిగతావన్నీ కూడా ఫుల్ ప్రెజర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్లో మిగతా డిస్కస్ చేద్దాం. బాయ్.